చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పోలవరం పూర్తికి నిధులు ఇవ్వాలని కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఉత్తర్వులు ఉపసంహరించాలని అభ్యర్థన. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీని అగ్రభాగాన నిలపడమే లక్ష్యమన్న చంద్రబాబు. ఏరోస్పేస్ డ్రోన్ సిటీలో అవకాశాలు అందుకోవాలని పిలుపు. ఏపీ సింగపూర్ మధ్య పోర్ట్ ఆధారిత డిజిటల్ కారిడార్ ఏర్పాటుకు లోకేష్ సూచన. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మిస్తామని ప్రకటన. తెలంగాణలో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నామన్న సీఎం. 1100 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించిన రేవంత్. ప్రధాని మోదీతో భేటీ రాజకీయాలకు అతీతమన్న రేవంత్. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టీకరణ. బండి సంజయ్ కుమారుడిపై కేసు దర్యాప్తును వెంటనే చేపట్టాలన్న రేవంత్. ప్రత్యేక బృందాలతో తక్షణమే రంగంలోకి పోలీసు బృందాలు. సోమనాథ్ ఆలయ అమృతోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని. అభివృద్ధి వారసత్వం కలిసినప్పుడే నవభారత నిర్మాణం సాధ్యమని ప్రకటన. హర్మూజ్ జలసంధిలో టోల్ ఫీజు వసూలుకు సిద్ధమైన టెహ్రాన్. ఇరాన్ పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతిలో మరిన్ని కేంద్ర సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటికి చేరుకుని ఆయనతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల సమస్య దాదాపు సమసిపోయిన నేపథ్యంలో ఆయా ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. విభజన చట్టంలోని పెండింగ్ హామీలు, అమరావతిలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్ లో ఉందని 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు. సాగునీటి అవసరాల దృష్ట్యా మొదట నిర్మించిన దానికంటే కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్లు సీఎం వివరించారు. కాలువల సామర్థ్యం పెంచిన మేరకు నిధులను రియంబర్స్ చేయాలని జలశక్తి శాఖ మంత్రిని కోరారు. 297 నీటి వనరుల పునరుద్ధరణకు 285 కోట్ల నిధుల్ని విడుదల చేయాలని విన్నవించారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆలమట్టి ఎత్తు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయవద్దని పాటిల్ కు విజ్ఞప్తి చేశారు. 8,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నేరడి బ్యారేజ్ కుడివైపున హెడ్స్ లూయిస్ నిర్మించేందుకు భూసేకరణ కోసం ఒడిశాను ఆదేశించాల్సిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు, గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు అంశాలను ప్రస్తావించారు. 2027 జూన్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది. మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో గోదావరి టు కావేరి కూడా మరి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకి ఏవైతే మార్గాలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మరి డిస్కషన్ చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు మహేంద్రదేవ్, నీతి ఆయోగ్ కొత్త సభ్యులు రాజీవ్ గాబా, కేవీ రాజు, బాలసుబ్రహ్మణ్యంలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు.
పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఢిల్లీలో సిఐఐ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు జాతీయ రాష్ట్ర ఎజెండాతో పనిచేస్తున్నట్లు చెప్పారు. తన 2 ఎజెండాలను పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తారని నమ్మకం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్తో సిఐఐ కలిసి పనిచేయడం వల్ల జాతి నిర్మాణానికి దోహదం చేస్తుందన్నారు. అమరావతిలో సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటుకు అంగీకరించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ నేతృత్వం అదృష్టమని చెప్పారు. 2047 నాటికి $2.47 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్నారు. తిరుపతిని ఆధ్యాత్మిక హబ్గా మార్చబోతున్నట్లు వివరించారు. ఆసక్తి ఉన్నవారు డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. We are able to attract 23 lakh crores investment. We are number 2 in attracting investment, but my aim is distant number 1. Now defense. This month 15th in Puttaparthi, they are laying the foundation for AMCA project. This is fighter jets R&D project they are doing. Investment is 15,000 crores. Ultimately 1 or 2 lakh crores they are going to spend there. Near Bangalore, this is the best site, I am telling all of you. Anybody is having interest on aerospace, this is the right time. Come and invest in Andhra Pradesh. అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మిస్తామని, అది దేశానికే మోడల్గా నిలుస్తుందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. సింగపూర్ పర్యటనకు వెళ్లిన లోకేష్ ఆ దేశ వాణిజ్య మంత్రితో సమావేశమయ్యారు. అమరావతికి చట్టబద్ధత ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతుందన్నారు. సింగపూర్, విశాఖపట్నం లేదా కృష్ణపట్నం పోర్టుల మధ్య బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ వాణిజ్య కారిడార్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సూచించారు. కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ సిఐసి సిఈఓ గ్లోరియా ఊతో లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మిర్చి, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించేందుకు జాయింట్ కమోడిటీ ట్రేడ్ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయాలని కోరారు. సింగపూర్ సన్టెక్ సిటీని సందర్శించిన లోకేష్ అక్కడ డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనందన్ కరుణాకరన్తో సమావేశమయ్యారు. మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్, మైస్ విధానంపై చర్చించారు. విశాఖపట్నంలో మైస్ కేంద్రాన్ని, అమరావతిలో 4 కన్వెన్షన్ సెంటర్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఏపీలో విద్యా వ్యవస్థ బలోపేతం కోసం సింగపూర్ విద్యా విధానాలను అధ్యయనం చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో తన సమావేశం రాజకీయాలకు అతీతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు నిధులు సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. తమతో కలిసి రావాలన్న ప్రధాని పిలుపును స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట విషయమై మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసినట్లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన అధికారిక సమావేశంలో తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రస్తావించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం ప్రధానితో జరిగిన భేటీ వివరాలను వెల్లడించారు. అధికార కార్యక్రమంలో రాజకీయ అంశాలకు తావులేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తాను అడిగిన అంశాలను ప్రధాని అంగీకరించినట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకోక తప్పదని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఎయిర్పోర్టులు, మూసీ ప్రాజెక్ట్, నేషనల్ హైవేల వంటి ప్రాజెక్టుల కోసం కేంద్రం సహకరించాలని కోరినట్లు తెలిపారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ప్రధాని మోదీ కూడా ఆమోదం తెలిపారని వెల్లడించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని ఏమీ అడగలేదని, తాము అలా చేయడం లేదన్నారు. తమ ప్రభుత్వం తెలంగాణ హక్కుల కోసం పోరాడుతోందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులు సాధించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నోసార్లు కలిసినా కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాలేదని, 2 గంటలు సమయం ఇస్తే తమ ప్రణాళికలు ప్రధానికి వివరిస్తామని చెప్పారు. ఇదే సమయంలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని సీఎం ఆరోపించారు. వ్యతిరేకించే వారిని ఖతం చేయడం బీజేపీ సిద్ధాంతమైతే కాంగ్రెస్ ది అహింసా మార్గమని చెప్పారు. హైదరాబాద్లో బీజేపీ సభా వేదికగా దేశ ప్రజలకు మోదీ చేసిన సూచనలను రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. లోపభూయిష్టమైన విదేశీ విధానాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రధాని ఆ వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చని తెలిపారు. లోక్సభ సీట్ల పెంపుపై స్పష్టమైన ఫార్ములా లేదన్నారు. 2029లో జమిలీ ఎన్నికలకు అవకాశం ఉండొచ్చన్నారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించేలా సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని తీర్చిదిద్దాలని ఉన్నతాధికారులను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. సనత్ నగర్ టిమ్స్లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్పై మంత్రి సమీక్షించారు. ట్రయల్ రన్లో భాగంగా అందిస్తున్న వైద్య సేవల వివరాలు, ఎదురవుతోన్న ఇబ్బందులు, లోపాలను అధికారులు మంత్రికి వివరించారు. టిమ్స్ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. మెడికల్ సర్వీసెస్తో పాటు శానిటేషన్, సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ సర్వీసెస్ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. చైర్పర్సన్ 6 సభ్యులతో మహిళా కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత సభ్యులుగా నియమితులయ్యారు. మిగిలిన సభ్యుల్లో శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయ్, ఉజ్మా షకీరాలను నియమించారు. చైర్పర్సన్ సభ్యులు 5 ఏళ్లు పదవిలో కొనసాగనున్నారు. దేశంలో కొన్ని శక్తులు జాతీయ ఆత్మ గౌరవం కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయోధ్య రామమందిర నిర్మాణ సమయంలో ఇటువంటి సంకుచిత మనస్తత్వాన్నే చూశామని ప్రధాని పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, ధ్వజ పూజ, మహాపూజలో మోదీ పాల్గొన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో 1951లో పునర్నిర్మితమైన సోమనాథ్ ఆలయ అమృతోత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయ పునః ప్రారంభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకోసం సోమనాథ్ చేరుకున్న ప్రధాని భారీ రోడ్ షో నిర్వహించారు. హెలీప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో సాగింది. ఈ రోడ్ షోకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు దారి పొడవునా జాతీయ జెండాలు ఊపుతూ నినాదాలు చేస్తూ ప్రధానికి స్వాగతం పలికారు. ఈ రోడ్ షోలో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్కు చెందిన జానపద కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలతో రోడ్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల తర్వాత సద్భావన మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సోమనాథ్ ఆలయం పునర్నిర్మించి 75 ఏళ్లు పూర్తయినందుకు గుర్తుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపును మోదీ విడుదల చేశారు. 75 రూపాయల స్మారక నాణ్యాన్ని కూడా ప్రధాని విడుదల చేశారు. అనంతరం మాట్లాడిన మోదీ ఏ దేశమైనా తన మూలాలతో అనుసంధానమైనప్పుడే బలంగా ఉంటుందన్నారు. సోమనాథ్ ఆలయం ఇదే పాఠాన్ని నేర్పుతుందని చెప్పారు. ఎన్ని దాడులు జరిగినా సోమనాథ్ మళ్లీ మళ్లీ ప్రాణం పోసుకుందని, అది దేశ అజేయమైన సంకల్ప నిదర్శనమని పేర్కొన్నారు. భూమిపై ఉన్న ఏ శక్తి కూడా భారత్ను తలవంచేలా చేయలేదని పేర్కొన్నారు. 1998లో తీవ్రమైన ఆంక్షలు ఎదురైనా దేశమే ప్రథమం అని భారత్ అణుపరీక్షలు నిర్వహించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. 11 मई को पहले 3 परमाणु परीक्षण किए. हमारे वैज्ञानिकों ने भारत के सामर्थ्य को, भारत की क्षमता को वैज्ञानिकों ने दुनिया के सामने रखा. अनेक प्रकार के बंधन लग गए, लेकिन 13 मई को फिर 2 और परमाणु परीक्षण हुए. उससे दुनिया को पता चला था भारत की राजनीतिक इच्छा शक्ति कितनी अटल है. उस समय पूरी दुनिया का दबाव भारत पर था, लेकिन अटल जी के नेतृत्व में बीजेपी सरकार ने दिखाया था कि हमारे लिए राष्ट्र प्रथम है. दुनिया की कोई ताकत भारत को झुका नहीं सकती, दबाव में नहीं ला सकती. ఈ వేడుకల్లో భాగంగా భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ టీం నిర్వహించిన సాహసోపేతమైన విన్యాసాలు అబ్బురపరిచాయి. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచుతామని, అందుకోసం ఫిన్లాండ్ విద్యా విధానంపై అధ్యయనం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన విద్యా వారోత్సవాలను ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన సీఎం విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమని, అందుకే ఈ శాఖను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. విద్యా వ్యవస్థకు సంబంధించి 1100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను అధిగమించాలన్నారు. విద్యతో పాటు పిల్లలను సాంకేతిక నైపుణ్యాలు, క్రీడల్లో తీర్చిదిద్దాలని సూచించారు. కుల వివక్షను రూపుమాపేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాన్ని చేపట్టినట్లు సీఎం వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తును నిర్మించే వేదికలుగా మారాలన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందన్నప్పుడు ఆ టీచర్లను కూడా విదేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను పరిశీలించడానికి మనం ఎందుకు పంపించకూడదు అని ఆలోచన చేసి ఈ సంవత్సరం ఫిన్లాండ్ దేశానికి 25 మంది టీచర్లను విదేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను పరిశీలించడానికి ఈరోజు మన ప్రభుత్వ టీచర్లను పంపించడం జరిగింది. అదేవిధంగా వియత్నాంకి, జపాన్కి, సింగపూర్కి వీళ్ళందరినీ టీచర్లను సెలెక్ట్ చేసి ఇతర దేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను, సాంకేతిక నైపుణ్యాన్ని పరిశీలించడానికి ఈరోజు మన టీచర్లను పంపిస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో వెంటనే దర్యాప్తు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 8నే ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను ప్రశ్నించారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన ఏర్పాట్లలో సిబ్బంది తీరిక లేకుండా ఉన్నందునే విచారణ చేపట్టలేదని సీఎంకు డీజీపీ వివరణ ఇచ్చారు. సమగ్ర విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని డీజీపీని రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను కూకట్పల్లి డీసీపీ రితిరాజ్కు అప్పగించారు. పేట్ బషీర్బాద్ పిఎస్కు వెళ్లిన డీసీపీ రితిరాజ్ కేసుపై ఆరా తీశారు. బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేశారు. మరోసారి వాంగ్మూలం రికార్డు చేస్తామని తెలిపారు. ఫోన్ కాల్ డేటా, సాంకేతిక ఆధారాలు సేకరించాల్సి ఉందన్నారు. దర్యాప్తు వేగవంతం చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనపై కాంగ్రెస్ చేసిన విమర్శలను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఖండించారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించడమే మోదీ గ్యారంటీ అని చెప్పారు. బండి భగీరథపై కేసుకు కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఎలాంటి సంబంధం లేదని రామచంద్రరావు స్పష్టం చేశారు. కేసుతో బండి సంజయ్కు సంబంధం ఉంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాయం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన భగీరథను అరెస్టు చేసి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మేడ్చల్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టాయి. తెలంగాణ మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజను కలిసిన బీఆర్ఎస్ మహిళా విభాగం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేసింది. నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వరంగల్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ఆందోళన చేశారు. వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరీంనగర్లో తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ మహిళా నేతలు నిరసనలు చేశారు. పోక్సో కేసు నమోదైనా ఇప్పటి వరకు భగీరథను పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ నిందితులకు ప్రభుత్వం సహకరిస్తోందని మండిపడ్డారు. బండి సంజయ్ కుమారుడు ఒక అమ్మాయి జీవితంతో చెలగాటమాడినట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బాధిత యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ గారు మంత్రిగా ఉన్నారు. కొడుకును అదుపులో పెట్టుకోవాలి, క్రమశిక్షణతో పెంచాలి, తప్పు చేస్తే దండించాలి. కాలేజీలో ర్యాగింగ్ చేసి కొట్టినప్పుడే ఇది పద్ధతి కాదంటే బాధ్యతగా పెరిగేది. కొడుకును గాలికి వదిలిపెట్టిండు, ఒక అమ్మాయి జీవితంతో చిలగాట మాడిండు. ఒక అమ్మాయి ఈ రోజు తస్తదో బత్తో తెలియదుగా కేసు పెడితే కేసు తీసుకుంటూ లేరు. బాధ్యత గల మంత్రి ఆయనే స్వచ్ఛందంగా తప్పుకోవాలి. లేదనుకుంటే ఆయననే వెంటనే కొడుకును యాక్షన్ తీసుకోమని చెప్పాలి. లేనట్లయితే కొడుకుని ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసి చూడు తప్పు చేసి వాడు ఇంకా పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకుంటా అయిపోయిందని చేయాలి. ఏదో ఒకటి మూడింటి ఒకటి చేయాలి. చేస్తే ఆయనకు గౌరవం పెరుగుతుంది. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు ఆందోళనలు చేపట్టారు. ధాన్యం కొనుగోళ్ల కోసం నెలల తరబడి మార్కెట్ యార్డుల వద్ద పడిగాపులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం రాంపూర్లో రైతులు నిరసన తెలిపారు. ఆర్మూర్ సొసైటీకి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. మోర్తాడ్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులతో ఆందోళన చేపట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు మందకొడిగా కొనసాగుతున్నాయని రైతులు అసహనం వ్యక్తం చేశారు. వనపర్తి మార్కెట్ యార్డులో రైతులతో కలిసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధర్నాకు దిగారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కర్షకులు డిమాండ్ చేశారు. లేదంటే ఎక్కడికక్కడ రోడ్డు నిర్బంధం చేస్తామని హెచ్చరించారు. అట్లా 20 రోజులు అవుతుంది, ఇంతవరకు వడ్లు పోతలేవు. అమలు ఒక్కరు వస్తలేరు, లారీలు వస్తారు, అమలు వస్తారు, లారీలు వస్తలేరు. వర్షం పడితే వడ్లు ఆనకి పోతుంటే పొయ్యాలంటే మాకు 30 తిప్పలేదు సార్. వడ్ల చిన్న రోజులు అవుతుంది, కాంట పెట్టు లేదు, జోకు లేదు, వాన మొగులు అవుతుంది. టాపాలు ఇమ్మంటే టాపాలు ఉన్న కాడికి ఇచ్చినాము, ఇంకా మా దగ్గర లేవంటారు వాళ్ళు. కిలోకు 2 కిలో తరుగు తీస్తే రైతులు ఏం బతాము, ఏం లెక్క, మాకు ఏం మిగులుతుంది? దళారులకు లాభం ఉంది, రైస్ మిల్లులకు లాభం ఉన్నది. మేము రైతుల మొత్తం వేస్ట్, పండించి కూడా పంట కూడా వేస్ట్. మాకేమి లేదు, మాకేమి కూడా మిగులుతలేదు. సంచలనం సృష్టించిన పెద్ద దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేత నిత్యానందరెడ్డిని పోలీసులు విచారణ నిమిత్తం కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. నిత్యానందరెడ్డిని ఇన్ఛార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డి, సీఐలు బాల మద్దిలేటి, రామకృష్ణారెడ్డి విచారణ చేశారు. హత్య వెనకాల ఉన్న కీలకమైన వ్యక్తులెవరు, హత్యకు గల కారణాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 6న వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య జరిగింది. భూ వ్యవహారాల్లో విభేదాలతో హత్య జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హత్య కేసులో A13గా ఉన్న నిత్యానందరెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ నిత్యానందరెడ్డి న్యాయవాదితో కలిసి వచ్చి కడప ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఇప్పటికే హత్య కేసులో 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ చిలకలగూడ యావన్ హత్య కేసులో 10 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ వ్యవహారాల్లో యువకుణ్ణి ఈ నెల 7న యువతి బంధువులు చంపినట్టు నిర్ధారించారు. 10 మంది వ్యక్తులు ప్లాన్ చేసి యవన్ను హత్య చేసినట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత వెల్లడించారు. నిందితుల్లో 9 మంది మేజర్స్ కాగా ఒక మైనర్ బాలుడు ఉన్నాడని తెలిపారు. అమ్మాయి బావ సాయి కిరణ్ ప్రోద్బలంతోనే హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. నిందితుల నుంచి కత్తి, బైక్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% రవాణా జరిగే హర్మూజ్ జలసంధిలో టోల్ ఫీజు వసూలుకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం ఇరాన్ పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ పేరిట ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ నిబంధనల ప్రకారం హర్మూజ్ నుంచి వెళ్లే ప్రతి నౌక ముందస్తు అనుమతి తీసుకోవడం, టోల్ ఫీజు చెల్లించడం తప్పనిసరి. ఆయా నౌకలు 40 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ డిక్లరేషన్ ఇవ్వాలి. నౌక పేరు, గుర్తింపు నంబర్, నౌక యజమాని, ఇన్సూరెన్స్ వివరాలు, ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి వెళుతోందో మెయిల్ ద్వారా చెప్పాలి. టోల్ ఫీజు ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇరాన్ ఇప్పటికే అందుకున్నట్లు ఆ దేశ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ గత నెలలోనే ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతిచ్చే దేశాల నౌకలను అనుమతించే ప్రసక్తే లేదని ఇరాన్ వెల్లడించింది. భారత్, పాకిస్తాన్ జెండాలు ఉన్న నౌకలకు అనుమతి ఇచ్చింది. ఇరాన్ చర్యలతో చమురు ధరలు మండిపోతుంటే టోల్ ఫీజు వసూలును ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో కొత్త శాసనసభ కొలువుదీరింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు 17వ అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ప్రోటెం స్పీకర్ ఎంవి కురుప్పయ్య కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ ఎన్నికల ధృవీకరణ పత్రాలతో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఉదయం 9:30 సభ మొదలైంది. ముందుగా సీఎం విజయ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. విజయ్ కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్న ఎన్ కీర్తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఎన్నికల ధృవీకరణ పత్రం వెంట తీసుకురా నందున ఆమె ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఆమె మినహా మిగతా మంత్రిమండలి సభ్యులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వం కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 233గా ఉంది. ముఖ్యమంత్రి విజయ్ తాను గెలిచిన రెండో స్థానమైన తిరుచి ఈస్ట్ను వదులుకున్నారు. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. రేపు తమిళనాడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.